ఆయన వచ్చి అడగడం ఏంటండి, ఈయన కాపాడద్దా? కాపాడలేదు. ఆయన వచ్చాక కూడా ఆయన చెప్పలేదు. ఆయన కాళ్ళు కడిగాడు, అన్నం పెట్టాడు, తద్దినం భోజనం పెట్టినట్టుగా 4 కూరలు 4 పచ్చళ్ళు, అన్నం పరవాన్నం, గారెలు అన్నీ వేసి పెట్టాడు. ఎలా వచ్చో ఛార్జీలైనా ఇవ్వలేదు, చివరికి పంపించాడు. 1 రూపాయి ఇవ్వలేదండి. ఆడు గౌరవించాడు. రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది, ఇంత గౌరవం ఏమిటని. వెళ్ళిపోతూ సుగ్రీవుడు, మన కుచేలుడు, పాజిటివ్ థింకింగ్ ఏమనుకున్నాడంటే అనుకూలంగా ఆయన, ఏమిటి స్వామి అన్నీ ఇచ్చాడు, అన్నం పెట్టాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసమే కదా వచ్చింది మనం అని. ఏమోలే, ఎందుకు ఇవ్వలేదంటే ఇంతవరకు పేదవాడిని కదా, ఒక్కసారిగా సంపదలు ఇస్తే నాకు గర్వం పెరుగుతుంది, అందుకే స్వామి నాకు ఇవ్వలేదు అనుకున్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్. మనం ఒక పూజ చేస్తాం, 9 రాత్రులు చేస్తాం, చేశాక అన్ని చేసాం, ఏం కలిసి వచ్చింది అని కూర్చుంటాం. ఇక్కడ మనకి ఈ జన్మ కలిసి రాదు. ప్రతిదీ మనకు కలిసి రావాలి, వెంటనే రావాలి, కొరియర్లో రావాలి. ఆ కలిసి రావడం కూడా ఆలస్యమైతే కుదరదు, స్పీడ్ కొరియర్లో వచ్చేయాలి.